సో సార్ జీవితంలో ఏ రంగంలోనైనా ఏదైనా బిగ్ అచీవ్‌మెంట్ సాధించిన వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని అందరూ ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే ఇది ఆదర్శంగా తీసుకోవాలా? లేదా వాళ్ళ మీద అంటే విమర్శలు చేసే వాళ్ళని ఇలా పెద్ద పెద్ద గొప్పవి సాధించిన వాళ్ళ వెనక కూడా ఇలాంటివి ఉంటాయి అని చెప్పి ప్రజలు ఆలోచించే స్థితికి తీసుకెళ్తున్నారు ఈ సోషల్ మీడియా వచ్చాక. అంతే మనం రీసెంట్‌గా ఆధ్యాత్మికవేత్త గరికపాటి గారి గురించి మొన్న ఈ మధ్య ఇలాంటి ఎలిగేషన్స్ ఇప్పుడు వచ్చాయి. దీంట్లో ఉన్న ఈ సోషల్ మీడియా వచ్చినాకమ్మా 2 రకాల వ్యక్తులు తయారయ్యారు. అతివాదులు, మితవాదులు. ఈ మితవాదులు ఏంటంటే సోషల్ మీడియాని ఎంత చక్కగా వాడుకోవచ్చో, ఎంత చక్కగా ఇన్ఫర్మేటివ్‌గా వాడుకోవచ్చో బ్రహ్మాండంగా వాడుతున్నారు. సోషల్ మీడియా 2 ఉన్నాయి. మంచి, చెడు ఉంది. ఈ మంచిని వాడేవాళ్ళు మితవాదులు. మితవాదులు మంచిగా, గౌరవంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకుని వాళ్ళు జ్ఞానం పొందటం, ఇతరులకు జ్ఞానం పంచటం బ్రహ్మాండంగా చేస్తున్నారు. అతివాదులు ఉన్నారు. ఈ అతివాదులు దౌర్భాగ్యులు ఏంటంటే వీళ్ళు అమ్మ, అబ్బా, వద్దు, వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు వీళ్ళు అతివాదులు. వీళ్ళకి పని పాట ఉండదు. వీళ్ళకి అడ్రస్సు, చిరునామా ఉండదు. ఒక సంస్కారవంతమైన జీవితం కాదు వీళ్ళది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒక సంస్కారవంతమైన సబ్జెక్ట్తో కూడిన బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండదు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఈ ఈ ఈ సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళని, ఎవరు పాపులర్గా ఉన్నారో వాళ్ళని ఏదో కెలకటం, వాళ్ళని కెలికి దాన్ని వైర్ అయినాక దాని మీద నుంచి ఆ వ్యూవర్షిప్లోంచి వచ్చే ఎంగిలికి బెతుకుల కోసం పాకులాడే బురద మీద పాకులాడే పురుగులు లాంటి వాళ్ళు ఈ ఎదవలు చేస్తూ ఉంటారు. ఈ చెడ పురుగులు వీళ్ళు సోషల్ మీడియాని అధ్వానంగా వాడుతూ ఉంటారు. ఎవడు సెలబ్రిటీ ఉంటే సెలబ్రిటీని గోకటం, ఆ సెలబ్రిటీ ఏ రంగంలో ఉన్నవాడైనా ఒక పేరు ఉన్నవాడిని గోకేయటం, గోకి దాన్ని వైరల్ అవ్వటం, వ్యూవర్షిప్ పెంచుకుంటాం, తద్వారా వచ్చే ఎంగిలి అయితే మెతుకులు. ప్రతి మనిషికి ఏవో ఒకటి చిన్నవే ఏదో ఒకటి ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. అయితే వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత దాన్నే ఒక పెద్ద సమస్యలాగా తీసుకొచ్చి ఏమవుతుందంటే పెద్ద స్థాయికి వెళ్ళినాక నువ్వు ఒక బురద వెళ్ళావనుకో, నేను బజార్కు వచ్చి నేను దిగజారి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోలేను. ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడు అడ్రస్ లేనివాడు వాడెవడో వాగిదాన్ని నేనేమి ఇచ్చుకోవాలి, వాడికి నేను సంజయ్ ఏమి ఇచ్చుకోను అని నేను మాట్లాడను. దాన్ని ఈ బ్యాచ్ ఉంటారు కదా, దాన్ని ఇంకా తెలియదు, ఆయన సమాధానం చెప్పట్లేదు, ఆయన మాట్లాడలేదు, ఇంకా దాని మీద 1-2 చిలవలు పొలవలు ఇష్టం వచ్చినట్టు వేసేస్తూ ఉంటారు. ఈ దౌర్భాగ్యం అది. ఆ దౌర్భాగ్య స్థితి ఇలా. అందుకని దాన్ని కంట్రోల్ చేయడానికి చట్టం లేదు. చట్టం ఏమైనా చేయొచ్చు. చట్టంలో ఇప్పుడు తీసుకొచ్చారు కొంతవరకు. ఇది పర్సనల్, ఫ్యామిలీ ఈ విషయాల మీద అంటే కొంచెం చట్టం ఉంది. కానీ అయినా ఇంకా ఈ ఈ అడ్రస్ లేని నా కొడుకులు గాలి బ్యాచ్ని, ఈ సోషల్ మీడియాలో గాలి బ్యాచ్ని ఏరి పారేయాలి. ఎతికి ఏరి పారేయాలి. వాళ్ళు చేస్తున్న పని పాట ఉండదు వాడికి. పొద్దున్న లెగిస్తే ఏమి ఎంగిలి కూడు కోసం ఏదో చేసి ఎవడనో ట్రోల్ చేసి ఆ ట్రోలింగ్ మీద వచ్చే ఎంగిలి మెతుకులను తినడానికి సిద్ధపడే భ్రష్టపు జాతీయులు వాళ్ళు చేసే పనులు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రాజమౌళి గారి విషయంలో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి మీరు అన్నట్టు అతను ఎవరికి కూడా తెలియదు. అసలు అతని వీడియో కూడా ఒక క్లారిటీగా లేదు. అసలు అతను ఫేస్ కూడా మనకి స్పష్టంగా కనిపించట్లేదు. కానీ ఒక రాజమౌళి గారి గురించి చెప్పేసరికి అది ఇంతలా సోషల్ మీడియాలో శ్రీనివాస్ వీడెవడు తాగుబోతాడు ఫుల్. శ్రీనివాసు ఒకప్పుడు రాజమౌళి స్నేహితుడు, నాకు తెలుసు, నేను చూస్తున్నాను, తెలుసు రాజమౌళికి స్నేహితుడిగా ఉన్నాడు. ఎప్పుడు బిగినింగ్ డేస్లో రాజమౌళి ఇంకా అప్పటికి సీరియల్ కూడా తీయలే. ఆ రోజుల్లో రాజమౌళికి ఒక స్నేహితుడు అయిపోయింది. ఏదో రాజమౌళి రమాను పెళ్లి చేసుకుని, అది కూడా సీక్రెటే కదా, అందరికీ తెలుసు. రమా మరొకడికి భార్య. ఆవిడ అతనితో ట్రావెల్ చేయడానికి, జీవితం గడపడానికి ఇష్టం లేక అతను అనుకుంది. ఆ తరుణంలో ఆవిడకి రాజమౌళి తటస్థించడం జరిగింది. సో ఒకళ్ళు అభిప్రాయాలు కలిసి మనం కలిసి ఉందాం అనుకున్నారు. ఆ అమ్మాయి అతనికి విడాకులు వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు, ఎవరు రహస్యం కాదు. వాళ్ళ సన్నాసి వాళ్ళు వచ్చి 25 ఏళ్ళ తర్వాత ఈ రహస్యం నేను బయట పెడతానేమోనని అతను నన్ను నొక్కుతున్నాడు అంటే బుద్ధి జ్ఞానం. ఇప్పుడు అతని వల్ల నీకు ఏమి ఇతను అప్పటికి చేశాడు. అతను ఏదో తీసుకెళ్ళి యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టాడు. వీడు పెట్టుబడి ఏంటి, వీడు డబ్బులు ఏంటి అని తన దీని మీద పెట్టాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కానీ నిలుపుకోవాలి. అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెడితే అది నిలుపుకోవాలి. తాగుబోతుగా, క్రమశిక్షణ లేకుండా, క్యారెక్టర్ లేకుండా, అడ్డదిడ్డంగా, ప్రొఫెషనల్ సిన్సియరిటీ లేకుండా నాశనం చేసుకున్నాడు. దిగజారిపోయాడు.
నువ్వు నీ బ్యాడ్ హ్యాబిట్స్ నువ్వు బ్యాడ్ క్యారెక్టర్ వల్ల నువ్వు దిగజారిపోయి దానికి ఎవడి మీద నిందేద్దాం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు 27 ఏళ్ళ తర్వాత అవ్వడానికి ఇతను ఇలా చేస్తున్నాడు అంటారా, లేదా రాజమౌళి గారి మీద అంటే జెలస్ ఫీలింగ్ తో కుళ్ళుతో జెలస్గా రాజమౌళి, అప్పుడు రాజమౌళి, ఇప్పుడు ఇంటర్నేషనల్ రాజమౌళి బుర్ర జల్లామంటే నేను చచ్చిపోతానంటే అదొక బ్లాక్ మెయిల్ అవుద్ది. ఇమీడియట్ కంగారు పడతాడు. ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కనుక అయ్యో ఏంటి వాడు చచ్చిపోతారన్నాడు, లేనిపోతే తలకాయని మనకి ఈట సగత్ చూడు అంటాడు రాజమౌళి. సో ఎవరో ఒకళ్ళు వస్తారు, వస్తే ఏదో ఏంటంటే మరి నన్ను ఏం చేయమంటావు, నాకు ఇది లేదు అది లేదు, సరే నీకు ఈ ఏర్పాటు చేస్తాను నోరు మూసుకో అని డబ్బు కోసం చేస్తున్నాడు అంతే. అతనికి ఏదో ఒక సెటిల్మెంట్ ఒక లైఫ్లో ఏమీ లేదు, ఇవాళ జీరో అయిపోయాడు. జీరో తాగడం తప్పితే 4 రూపాయలు తప్పితే 4 దుక్కలు తాగడం వంట తప్పితే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు, తాగుబోతు అయిపోయాడు. ఇప్పుడు నిన్న వీడియో చూస్తే కూడా అర్థమవుతుంది మీకు, ఆ మాటలు కూడా ఇంకా తాగే మాట్లాడాడు. అది తాగి మాట్లాడితే అర్థమవుతుంది. ఈ ఒకదానికి ఒక పొంతం లేకుండా మనందరం ముగ్గురు కలిసి ఉందామని రాజమౌళి అన్నాడని ఏమన్నా వింటే నమ్ముతాడు? మా మాట అంటానికి కూడా ఒక ఇతనంటే రాజమౌళి గారు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అసలు ఏమన్నా వినటానికి వికృతంగా ఉందామట. అలా రాజమౌళి ఏంటో తెలుసు, రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ వాళ్ళు నాకు తెలుసు, విజయేంద్ర ప్రసాద్ గారితో ఎంతో స్నేహం ఉంది, రాజమౌళితోటి పరిచయం ఉంది. ఆయన కీరవాణి గారితో వాళ్ళ నాన్నగారు శివదత్త గారు కీరవాణి గారు ఆయనతోటి కూడా నాకు చక్కటి పరిచయం ఉంది. అంతే ఒక కుటుంబం, ఒక పద్ధతి గల కుటుంబం, ఒక దేవుడు దైవం ఇలా కూడా ఉన్న కుటుంబం. రాజమౌళికి దేవుడు ఎంత ఉన్నారు తెలియదు కానీ మిగతా అంతా ఉన్నారు ఇంట్లో. ఒక పద్ధతి కలిపి వాళ్ళు కుటుంబంగా కష్టపడుతున్నారు, సినిమాకి ఒక కుటుంబంగా కష్టపడుతున్నారు. ఒక ఇది రాజమౌళి కాదు, మొత్తం కుటుంబం 17-20 మంది సినిమా అంటే వాళ్ళ కుటుంబ పరిశ్రమలాగా కుటీర పరిశ్రమలాగా చేస్తున్నారు. సో వాళ్ళు అందరికీ తెలుసు ఓపెన్ అది. దాన్ని వాళ్ళను కొత్తగా ఏదో కొత్త కోణంలో చెప్పాలి. ఇది కేవలం నాకు 3 కారణాలు కనపడుతున్నాయి ఆ దరిద్రుడు మాట్లాడిన మాటలు. ఒకటి, వాడు మెంటల్లీ రిటార్టెడ్ అయ్యి ఉండాలి, మానసిక రోగి అయ్యి ఉండాలి. లేదు ఈ బ్లాక్మెయిల్స్ ఇలా చేస్తే నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేస్తే వస్తాడు, తను వస్తాడు, లేకపోతే ఎవరైనా పంపిస్తాడు, ఏదో ఒకటి తెలిసి నాకు 10 లక్షలు లేకపోతే 50 లక్షలు నేను ఏదో పెట్టుకుని బతికేస్తాను, లేకపోతే నేను అని ఈ కుటుంబ పరువు కోసం వాళ్ళు లొంగుతారని. సార్ మనం ఆలోచిస్తే అతను ఎప్పటి నుంచో చాలా ఏళ్ళుగా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు ఇతను, ఈ శ్రీనివాస్ అన్నతను. మరి రాజమౌళి గారిని ఇప్పుడు ఎంతో 10 లక్షలు మీరు అన్నట్టు ఆ అమౌంట్ రాజమౌళి గారికి పెద్ద మ్యాటర్ ఏం కాదు, బెస్ట్ ఫ్రెండ్ కి అది సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పటిదాకా రాజమౌళి ఏం చేశాడు అతనికి నీకు తెలుసా? నాకు తెలుసు. అతను ఏం చేయకుండా ఏం చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఇలా చేసిందంతా చెడగొట్టుకోబట్టి చాలు, ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని ఆగాడు. చేసి కూడా అతను చెడగొట్టుకున్నాడు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టాడమ్మా. ఏమి ఈయన దగ్గర ఏముందని పెట్టాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా? రాజమౌళి పెట్టించాడు. రాజమౌళి గుడ్ విల్ మీద రాజమౌళి వాళ్ళు ఒప్పుకున్నారు, టైటిల్స్లో కూడా వేయించాడు. అది నిలుపుకోలే అతను. రాజమౌళితోటి ఉండి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరూ వెళ్తున్నారు కదా ముందుకి. నువ్వు పక్క నుండి ఫ్రెండ్, నువ్వేదో నేను ఫ్రెండ్ని కనుక నేను ఎలాగైనా సరే సహాయం చేసే చేశాడు, చేస్తే నిలుపుకోవాలి. ఇంకా ఎంతసేపు నువ్వు అంత తాగుడు నువ్వు తిరుగుడు ఉంటే నీకు ఎంతకాలం చేస్తారు ఎవరైనా? స్నేహితుడే, అందుకని జీవితాంతం చేయలేరు కదా. చేసి నిలుపుకుంటే చేస్తారు. నిలుపుకుంటే ఓకే మనాడు నా స్నేహితుడు ఇస్తే కష్టపడుతున్నాడు అని. నువ్వు ఇచ్చే తాగుతున్నావు అంటే ఎందుకు ఇస్తాడు? అతని జీవితం ఏదో నాశనం అయిపోయినట్టు, సాక్రిఫైస్ చేసేసినట్టు. ఏమి సాక్రిఫైస్ అన్నా? నువ్వు నేను వద్దు అనుకున్నారు, వద్దు అనుకుని నువ్వు సాక్రిఫైస్ ఏంటి ఇక్కడ? ఆమె వద్దనుకుంటే పిచ్చి మాటలు పిచ్చి కోతలు. అందుకని నేను రాజమౌళి దీని గురించి స్పందించడం కూడా వద్దని చెప్పాను. రాజమౌళి లాంటి వాళ్ళు ఈ మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ సంజయ్ కానీ రాజమౌళి స్థాయి మనుషులకి అవసరం లేదు. లెట్ దెమ్ బార్క్. వాళ్ళు మురిగేది మొరగనే, ఇగ్నోర్ ఇట్, డోంట్ గివ్ రెస్పాన్స్ టు దట్. అలాంటి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇంకా ఆ కుక్కలను మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పాను. శ్రీనివాస్ చేసిన మరో ఆరోపణ ఏంటంటే ఏదో క్షుద్ర పూజలు చేయించి అని ఈ వర్డ్ కూడా యూజ్ చేశాడు. అది చాలా వాడాడే వాడి మాటలు, తాగుబోతు మాటలు. దానికి క్షుద్ర పూజ చేసే ప్రొడ్యూసర్లు ఎవరు అణగదొక్కాడు, ఎవరిని పైకి రాకుండా. ఏం పిచ్చి మాటలు. రాజమౌళికి ఎవరినో తొక్కి రావాల్సిన పరిస్థితి కాదు. చరిత్ర చూస్తున్నాం కదా. తను కష్టపడి పైకి వచ్చాడు. తన కష్టంతో తన జ్ఞానంతో, భగవంతుడి జ్ఞానంతో సక్సెస్ తెచ్చుకున్నాడు. అతనికి అదృష్టం పెట్టుబడి పెట్టేవాళ్ళు దొరికారు. బాహుబలి లాంటి సినిమా తీయడానికి తెలుగులో
అంత డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ దొరికాడు అతనికి. అతని టాలెంట్ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు పెట్టారు. అంతకుముందు తీసిన సినిమాలు ఇతను విషయం ఉంది పెడితే సినిమా బ్లాక్ బస్టర్ తీశాడు, సో విషయం ఉన్న డైరెక్టర్ ఇతని మీద ఎంత పెట్టినా మనకు భయం లేదు అని పెట్టారు. అదృష్టంతో దాన్ని బాహుబలి తీశాడు. బాహుబలి తీసి చరిత్ర తీసుకొచ్చాడు, ఇండస్ట్రీ యొక్క స్థాయిని పెంచాడు. ఇలాంటి వాళ్ళందరూ చెడగొట్టడానికి ఒక రాళ్ళు చల్లే బురద చల్లే బాబా తప్పితే వీళ్ళంతా అసలు కౌంట్లోకి తీసుకోకూడదు. అందుకని వీళ్ళ మురిగే కుక్కలతోటి పోలేస్తారు. మురిగే కుక్కలు వీళ్ళు మురుగుతూనే ఉంటారు అంతే. వీళ్ళు ఎందుకు పనికిరారు, జీవితంలో వాళ్ళకి ఏ అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేరు. ఇర్రెస్పాన్సిబుల్, ఇడియాటిక్, ఇర్రేషనల్ ఫెలోస్ వీళ్ళు ఇలాగ అవుతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోకర్లేదు, వాళ్ళ గురించి పెద్ద ఆలోచించి. అందుకని రాజమౌళి సంజాయిషి కూడా ఇవ్వక్కర్లేదు, దానికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ ది బార్కింగ్ డాగ్స్ అంతే.